హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు రామకృష్ణ. ప్రస్తుతం మనతో పాటు గెస్ట్గా ఉన్నారు రామబ్రహ్మం గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ రీసెంట్గా ఎన్టీఆర్ ట్రస్ట్ యూఫోరియా మ్యూజికల్ నైట్ అనేది ఒక కార్యక్రమం అయితే జరిగిందండి. దానికి గెస్ట్గా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ తలసేమియాతో ఇబ్బంది పడుతున్న పేషెంట్స్కి ఆయన 50 లక్షల రూపాయల డొనేషన్ అయితే చేశారు. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్. మొన్న జరిగిన తలసేమియా యుఫోరియా ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ టికెట్ కొనుక్కుని రాలేనందుకు సిగ్గుపడుతూ మీరు ప్రజల పట్ల చూపిస్తున్న దాతృత్వానికి మంచికి నేను స్పందిస్తూ 50 లక్షలు ప్రకటించారు ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ కు. ఈ 50 లక్షలే కాకుండా గతంలో కూడా అనేక కార్యక్రమాలకి పవన్ కళ్యాణ్ గారు సహాయం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. మీరు తీసుకుంటే గతంలో రాయలసీమలో జగన్ రెడ్డి పాలనలో రాయలసీమలో కౌలు రైతుల ఆత్మహత్యలు జరిగాయి. చాలా మంది చనిపోయారు అప్పుడు ఆత్మహత్యలు చేసుకుని. ప్రభుత్వం పట్టించుకోకపోతే వాళ్ళకి అండగా కుటుంబానికి ₹1,00,000 ఎంతో సుమారు దాదాపు 4-5 కోట్లు ఖర్చు పెట్టాడు ఆయన. ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పలకరించి వారిని ఓదార్చి ₹1,00,000 ఇవ్వడం జరిగింది. అలాగే సైనిక్ వెల్ఫేర్ ఆ కార్యక్రమానికి కూడా ఆంధ్రప్రదేశ్ ₹1,00,00,000 తెలంగాణ ₹1,00,00,000 కూడా ప్రకటించడం జరిగింది. అలాగే అంతకుముందు మనకి కరోనా సమయంలో ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ కి ₹1,00,00,000 కూడా ఇచ్చాడు ఆయన. ఫిష్ వెంకట్ సినిమా నటుడు, ఆయన మంచి నటుడు. ఆయన కూడా ఆరోగ్యం బాగపోతే ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఆయన కూడా 50 లక్షల దాకా ప్రకటించడం జరిగింది. ఆయన వడ్డీ ఖర్చులు కానీ అన్నిటికీ ఇలాంటి చాలా కార్యక్రమాలు చేశాడు ఆయన. మనిషి ఆవేశపడే కానీ దాతృత్వం కూడా చాలా ఎక్కువ ఆయనకి. మంచి కార్యక్రమం ఎక్కడుంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆయన వెళ్ళి ఆదుకున్న సంగతులు అనేక సందర్భాలు అనేక సార్లు చూసాం మనం. అలానే మొన్న తలసేమియా కార్యక్రమానికి కూడా ఆయన భారీ విరాళం ప్రకటించారు. దానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా పలు సేవా కార్యక్రమాలు ఆయన చేయాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన నుండి ఇలాంటివి చాలా ఆశిస్తూ ఉంటారు. చాలా మందికి ఎక్కడ కష్టం ఉంటే అక్కడ పవన్ కళ్యాణ్ ఉంటాడు. అది అందరికీ తెలిసిన సంగతే. మిగతా రాజకీయ నాయకుల్లా కాకుండా స్పందించే గుణం చాలా బాగుంటుంది ఆయనది. ఆయన దృష్టికి వచ్చిన ప్రతి సందర్భాన్ని ఆయన గుర్తించి స్పందిస్తూనే ఉంటాడు. జనసేన పార్టీ స్థాపించాక కూడా ఆయన సొంత డబ్బులు 15.5 కోట్ల విరాళం ఇచ్చాడు ఆయన పార్టీకి. ఇలా కోకోలు చెప్పుకుంటూ ఏ రాజకీయ నాయకుడు కూడా స్పందిస్తుంటాడు ఆయన. మీరు గమనిస్తే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కష్టం ఉన్నా అక్కడ ఉంటాడు, ముందెళ్ళి ఉంటాడు ఆయన. ఆ దాతృత్వం చాలా ఉన్నాయి చెప్పుకుంటే. శ్రీకాకుళంలో ఉద్దానంలో కిడ్నీ బాధితులు కూడా ఆదుకున్న సందర్భం ఆయన. ఉద్దుదప్పుడు గానే ఉండే రాష్ట్రానికి ఏ కష్టం వచ్చినా ఆయన ముందుంటాడు. విజయవాడ మన వరదలప్పుడు కూడా 50 లక్షలు అంత ప్రకటించాడు ఆయన. అలాగే ఏ కష్టం వచ్చిన ప్రజలకి ఆదుకోవటానికి ఎప్పుడు ముందే ఉంటాడు ఆయన. రీసెంట్గా మనం చూసుకుంటే కొన్ని రూమర్స్ అయితే బాగా వచ్చాయండి. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి కాల్ చేస్తుంటే ఆయన ఆన్సర్ చేయట్లేదని, అసలు చంద్రబాబు గారి మాటని ఆయన పట్టించుకోవట్లేదు, లెక్క చేయట్లేదని కొంతమంది వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. తీరా చూస్తేనేమో మొన్న మ్యూజికల్ నైట్కి వచ్చి వాళ్ళ అన్యోన్యత అక్కడ చూస్తే మన కళ్ళు చాలా సరిపోలేదు. సో వాళ్ళకి అలాంటి పోస్టులు చేసే వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అవి పేటీఎం కూలీలు చేసే పోస్టులు అయ్యి వాటిని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరు కృష్ణార్జునులు. ఆ కృష్ణార్జునుల బంధం ఇంకో 30 సంవత్సరాలు కొనసాగాలని రాష్ట్ర ప్రజలు చాలా ఎక్కువ కోరుకుంటున్నారు. వాళ్ళు కృష్ణార్జునులాగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ అండగా ఉండాలని, అదే రకంగా పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు అండగా ఉండాలని ప్రజలు చాలా గట్టిగా కోరుకుంటున్నారు. దాన్ని తట్టుకోలేక ఈర్ష్యతో వైసీపీ నాయకులు చేపించే చిల్లర ట్వీట్లు, చిల్లర రాజకీయాలు తప్ప అదేం లేదు. ఆయన ఫోన్ స్పందించకపోవడం అనేది లేదు. మొన్న కూడా మీరు చూసే ఉంటారు ఏదో కార్యక్రమంలో ఆయన సీట్ అట్లా ఖాళీగానే ఉంచారు. పవన్ కళ్యాణ్ గారి సీట్ అలా ఖాళీగానే ఉంచారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఎంత విలువ ఇస్తారనేది ఆ ఒక్క సందర్భం చాలు వాళ్ళకి. అవన్నీ చూసి వాళ్ళు తట్టుకోలేక చిల్లర కోతలు, చిల్లర వేషాలు, అంతకుమించి ఏముండదు. మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒక డౌట్ ఉండేది సార్. పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చే సంథింగ్ మాట్లాడుకోవట్లేదు. కానీ మొన్న జరిగిన మ్యూజికల్ నైట్లో వాళ్ళిద్దరే అన్యోన్యత చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఎప్పుడు అన్నదమ్ముల్లాగే ఉంటారు అన్నట్టుగా అందరికీ అనిపించింది. సో దీనిపై మీరేమంటారు? నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అభిమానం, చాలా ఇష్టం. సొంత అన్నలాగా చూసుకుంటాడు ఆయన. మీరు గమనిస్తే ప్రమాణ స్వీకారం రోజున గన్నవరంలో లోకేష్ గారు ఆయన పాద నమస్కారాలు చేశాడు. అంటే ఎంత ప్రేమ, ఎంత వాత్సల్యం ఉంటే అలా చేస్తారనేది మనం పరిగణలోకి తీసుకోవాలి. అలాంటివన్నీ చూసి వీళ్ళకి తట్టుకోలేక ఇలా నీచ రాజకీయాలు అట్టగా ఉంటాయి. అలాగే ఏనాడు పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఎక్కడ విమర్శించలే. గ్యాసిప్స్ పుట్టించడం తప్ప వాళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి భేదాభిప్రాయం లేదు. వాళ్ళిద్దరు సొంత అన్నదమ్ములానే ఉంటారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కృష్ణార్జునులానే ఉంటారు. చంద్రబాబు గారు మార్గదర్శకత్వంలోనే వీళ్ళిద్దరూ రాజకీయాలు చేసుకుంటూ నడుస్తూ ఉంటారు. వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఆ బంధం తెగని బంధం. అది ఆ బంధం అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అందరినీ ఆకట్టుకునే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, బాలయ్య గారి అట్రాక్షన్ సార్. సో వారి బాండింగ్ గురించి మీరు ఏమంటారు? మీరు అన్నట్టు ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆధ్వర్యంలో యుఫోరియా ఆ కార్యక్రమంలో బాలకృష్ణ గారు,
పవన్ కళ్యాణ్ గారు పాల్గొనడం జరిగింది. వాళ్ళిద్దరు బాండింగ్ ఎలాంటిదంటే చాలా ఆత్మీయంగా ఉంటారు ఇద్దరు. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ బాలయ్య అని పిలవమంటే కూడా నేను సార్ అనే పిలుస్తానని చెప్పి వ్యాఖ్యానించారు ఆయన. అంటే ఆ ఒక్క మాటతో అర్థమైపోతుంది బాలయ్య గారు అంటే ఎంత ప్రేమ. బాలయ్య గారిది చిన్నపిల్లాడి మనస్తత్వం అయితే పవన్ కళ్యాణ్ గారిది కూడా అదే మనస్తత్వం. అందుకే వాళ్ళిద్దరు బాండింగ్ అట్టా కలిసిపోయింది. ఆ సందర్భంగా ఆయన గుర్తు చేసుకుంటూ బాలకృష్ణ గారు చేస్తున్న సేవా కార్యక్రమాలు నాకు ఇన్స్పిరేషన్ అని కూడా ఆయన అన్నారు. బాలకృష్ణ గారు చేసే ఈ ప్రచారం ఉండకపోయినా ఆయన ఎన్టీఆర్ బసవతారకం హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ ఆయన చేస్తున్న సేవ చాలా విశిష్టమైనది. అది చెప్పాలంటే దేశంలో నెంబర్ 1గా నెంబర్ 1 హాస్పిటల్గా తీర్చిదిద్దారు ఆయన. మంచి హాస్పిటల్ని నెంబర్ 1 స్థాయికి తీసుకొచ్చారు ఆయన. క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో, క్యాన్సర్ హాస్పిటల్స్లో దాని అంత మంచి హాస్పిటల్ మీరు ఇండియాలో ఎక్కడ చూసి ఉండరు. అంత అద్భుతంగా ఉంటాయి సేవలు అక్కడ. ముఖ్యంగా బాలకృష్ణ గారు చైర్మన్ అయిన తర్వాత చాలా విస్తృతపరిచి ఫండ్ రైజ్ చేయడం కానివ్వండి, ఆయన ఇవ్వడం కానివ్వండి, హాస్పిటల్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. అదే క్యాన్సర్ హాస్పిటల్ని విజయవాడలో కూడా త్వరలో ప్రారంభించబోతున్నారు. ఆ సేవలను చూసి ముగ్ధుడయ్యానని పవన్ గారు పేర్కొనడం కూడా జరిగింది. అవన్నీ ఇన్స్పిరేషన్ తీసుకునే అనేక మార్లు బాలయ్యని పిలవమన్నా నేను పిలవలేనట్లా, సార్ అంటేనే నాకు ఇష్టం, సార్ అన్న పదమే వాడతానని చెప్పి స్పష్టంగా చెప్పారు ఆయన. ఇక్కడ వాళ్ళిద్దరు అనుబంధం అలాంటిది. ఇద్దరు చిన్నపిల్లలు కలిస్తే ఎట్లా ఉంటుందో బాలయ్య బాబు పవన్ కళ్యాణ్ కలిస్తే అట్లాగే ఉంటుంది. వాళ్ళు మాట్లాడుకునే విధానం కూడా అట్లాగే ఉంటుంది. చూసేవారు కూడా ముచ్చటగా ఉంటుంది. బయట అనుకున్నట్టు అభిప్రాయ భేదాలు అట్లాంటివి ఏమి ఉండవండి వాళ్ళ మధ్యలో. ఇవన్నీ ఊహాజనితమైన గ్యాసిప్స్ తప్ప వ్యక్తిగతంగా వాళ్ళిద్దరు చాలా మంచి స్నేహితులు. ఒకరి పట్ల ఒకరికి మంచి అభిప్రాయాలు ఉన్నాయి. ఒకరిని ఒకరు బాగా గౌరవించుకుంటారు. ఇద్దరు మనస్తత్వం కూడా ఒకటే. సార్ ఇప్పుడు మనం ఒక 10 రూపాయలు దానం చేస్తేనే చాలా రకాలుగా పబ్లిసిటీ చేసుకునే రోజుల్లో ఎన్నో లక్షలు దానాలు చేస్తుంటారు పవన్ కళ్యాణ్ గారు. సో వాటన్నింటికి బాలయ్య గారు ఇన్స్పిరేషన్ అని చెప్పడం అంటే మన క్రెడిట్ని ఇంకొకరికి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం సార్. అది ఆయన గొప్పతనం. పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం అది. బాలయ్య గారు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన కూడా అనేక దాతృత్వానికి ఆయన కూడా అనేక రకాలుగా సహాయ సహకారాలు చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు అనేకం చేశారు ఆయన. అయినా కూడా ఆయన్ని మెచ్చుకోవడం, ఆయనే నాకు ఇన్స్పిరేషన్ అనడం కూడా గొప్ప విషయమే. సో మెగా ఫ్యామిలీకి నందమూరి ఫ్యామిలీకి పెద్ద పడదు అని అంటే ఇండస్ట్రీలో అది వస్తున్న టాక్ సార్ అది. సో బట్ ఇప్పుడు చూస్తుంటే చాలా అన్యోన్యంగా ఉన్నారు. చాలా అంటే ఏదో నిజంగా ఒక అన్నదమ్ముల్లాగా ఉన్నారు. సో దీనిపై మీరేమంటారు? ఈనాటి బంధం ఏనాటిదోనని ఆ రెండు కుటుంబాల బంధం, నందమూరి తారక రామారావు గారు, అల్లు రామలింగ గారి బంధం 60 సంవత్సరాల బంధం అది. చెన్నైలో కూడా ఇద్దరు ఇళ్ళు ఎదురు బదురు పక్కనే ఉండేవి. ఆ రెండు కుటుంబాలు రామారావు గారు, అల్లు రామలింగ గారు చాలా అన్యోన్యంగా చాలా బాగుండేవాళ్ళు. బావ అనుకుంటా. పిల్లలు కూడా చిన్న పిల్లలు ఎప్పుడు రామారావు పిల్లలు కానివ్వండి, అల్లు అరవింద్ గారు కానివ్వండి, చిరంజీవి గారి భార్య కానివ్వండి, పుట్టినప్పటి నుంచి కలిసి పెరిగిన పిల్లలు వాళ్ళు. ఇవాళ 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు వచ్చినాయి అందరికీ. ఎక్కడికి పోతుంది ఆ బంధం? మీకు చిన్నప్పుడు ఏర్పడిన బంధం ఎక్కడికి పోతుంది? ఎన్ని కారు కోతలు ఆ రెండు కుటుంబాలను విడదీసే ప్రయత్నం తప్ప ఏం కాదు. అదే బంధం కంటిన్యూ అవుతూ చిరంజీవి గారు, బాబు గారు కూడా బాగానే ఉంటారు. బాలయ్య, అరవింద్ గారు బాగానే ఉంటారు. పవన్ కళ్యాణ్, అరవింద్ గారు కూడా బాగానే ఉంటారు. ఆ కుటుంబాల మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవండి. ఎన్ని సృష్టించుకున్న మాత్రమే. వైసీపీ వాళ్ళు చేతగానితనంతో వాళ్ళు చేసింది వాళ్ళు చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇలా కులాల కొంపట్లు, మతాల రాజకీయాలు చేసి ప్రాంతాల వారిగా ప్రజలను విడదీసి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది వాళ్ళ వల్ల కాదు. అల్లు అరవింద్ గారి ఫ్యామిలీ కానీ, చిరంజీవి గారి ఫ్యామిలీని కానీ నందమూరి ఫ్యామిలీ నుంచి దూరం చేయలేరు, విడదీయలేరు. వాళ్ళు ఎన్ని కుట్రలు పడినా వాళ్ళ వల్ల కాని పని. సో థ్యాంక్ యూ సార్. సో ఇదండి మన రామబ్రహ్మం గారి అభిప్రాయం. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.